ప్రస్తుతానికి ఇది 100 ఫీట్ రోడ్ నియర్ తులసి బార్ 100 ఫీట్ల రోడ్డు. ఇంతకుముందు మనం ఇక్కడ పెద్ద బ్రిడ్జి కట్టిన వాళ్ళు. ఇది కూడా మొత్తం జామ్ అయిపోయింది, బస్సులు అన్నీ బంద్, ట్రాఫిక్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇది గోపాల్పూర్ నుంచి వెళ్ళి అక్కడ జవహర్ నగర్ నుంచి వెళ్ళి వచ్చే మోరినీళ్ళు ఇదంతా రోడ్ జామ్ అయిపోయింది. ఇక్కడ దాదాపు పోయిన సంవత్సరం 10-15 కోట్లు పెట్టి ఇదంతా కట్టిండు. అయినా ఈ సమ్మయ్య నగర్ మొత్తం మునిగిపోయింది పాపం. ఇదంతా సమ్మయ్య నగర్ అంతా పాపం ఇంత లేబర్ ఏరియా. వీళ్ళందరూ పొద్దున్న లేస్తేనే పాపం కూలి చేసుకునేటోళ్ళు. ఇదంతా మునిగింది, సమ్మయ్య నగర్ మొత్తం మునిగింది పాపం. ఇది పరిస్థితి. అనంకొండ, సమ్మయ్య నగర్ ఇదంతా పరిస్థితి చూస్తే చాలా పరిశాన్ ఉన్నది పాపం. జనమంతా రోడ్డు మీద వచ్చేసిండ్రు, ఏం లేదు ఇక్కడ. ఈ పరిస్థితి చూస్తే దాదాపు ఫ్లో చూస్తే మనుషులు కొట్టుకపోయేంత ఫ్లో వస్తుంది. పైన సోమిడి, ఓడేపల్లి, ఐరా నుంచి వెళ్ళి గోపాల్పూర్ నుంచి వచ్చిన ఫ్లో ఇదంతా. దాదాపు జవహర్ నగర్ కూడా 1 కిలోమీటర్ దాకా మునిగింది. ఆ రోడ్డు మునిగినాయి. అక్కడి నుంచి వెళ్ళి ఈ ఫ్లో అంతా సమ్మయ్య నగర్ వస్తుంది. సమ్మయ్య నగర్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. స్కూల్ నిండిందిరా, స్కూల్ నిండే రోడ్ ఎక్కిపోతుంది రా. ఇంకా స్కూల్ నిండి అంటే రోడ్డు మీదనే వరదరా, అది రోడ్డు మీదనే వాగిపోతుంది చూడు. అనంకొండ 100 ఫీట్ల రోడ్ మొత్తం మెయిన్ రోడ్ ఇది నియర్ తులసి బార్. అర్థమైందా? అక్కడ దాకా వచ్చాయి సార్, అక్కడ దాకా వచ్చాయి. ఈ ఫ్లో దాదాపు 3 గంటలకు స్టార్ట్ అయింది. అక్కడ దాకా వచ్చాయి వాటర్. ఓకే ఓకే మరి రైట్. చిన్నోడ్లపల్లి, సోమిడి, అగో ఇన్లాండ్ మునిగినాయి. సమ్మయ్య నగర్ ఇన్లాండ్ మునిగినాయి పాపం. ఇదంతా లేబర్ ఏరియా. సమ్మయ్య నగర్ అంటేనే లేబర్ ఏరియా. గతంలో 4-5 సార్లు కూడా మునిగిన పరిస్థితి వీళ్ళది. మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళది అదోగత అయిపోయింది. కాదా ఇక్కడ దాకా వచ్చా, కొద్ది 5 ఇక్కడ దాకా వచ్చినాయి. ఎందుకు వచ్చారు అక్కడా? ఇసులో దాకా వచ్చినావారా? ఇక్కడ దాకా వచ్చినాయి. తగ్గుతాను ఇప్పుడే. వర్షం పడితే పువ్వులు కూడా ఉట్టిన అవుతుంది కదా. ఇక్కడ వర్షం పడితే కూడా ఉంటుంది. ఇది అమ్ముతుంది, వర్షం పడుతుంది పట్టుకోలేదు. వాన పడుతుంది. ఇంకా 3 రోజులు తుఫాను. వాళ్ళే తలుపు వేసుకొని బంగారు